ఇవాళ ఒక్క కేరళలో గెలవగానే ఈ కాంగ్రెస్ వాళ్ళు గేమ్ చేంజర్ అట రాష్ట్ర ముఖ్యమంత్రి. దేని గేమ్ చేంజరు? 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఒక్క రాష్ట్రంలో గెలిస్తే గేమ్ చేంజర్ అని ఫ్లెక్స్లు అనుకుంటారు. తమిళనాడు ప్రచారం చేసిండు, అస్సాం పోయి ప్రచారం చేసిండు, పుదుచ్చేరి ప్రచారం చేసిండు. ఏడవే నీ గేమ్ చేంజర్ ఏడవే ఆడ నీ గేమ్ పనిచేయలేదు ఆడ అంటే గెలితే సంకలేదు నాకు అకౌంట్ వేసుకుంటారు అన్నట్టు. ఏదో సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంటుంది, సినిమాలో సక్సెస్ అయితే ఐటమ్ సాంగ్తో సక్సెస్ అయిందని చెప్పి వాళ్ళు వచ్చి నా సాంగ్ ద్వారా సక్సెస్ అయింది, నా సాంగ్ ఆ ఐటమ్ సాంగ్లో కూడా రేవంత్ రెడ్డి పరిస్థితి వాళ్ళు. ఈయన పోయింది అన్ని రాష్ట్రాల్లో పోయిండు, అక్కడ ఎక్కడ గెలవలే. ఈయన కేరళలో పెట్టింది 2 బహిరంగ సభలు. ఈ 2 బహిరంగ సభతో గెలిచింది కేరళలో. స్టార్ క్యాంపెయినర్గా రేవంత్ రెడ్డి కాబట్టి గెలిచిందని చెప్పి టీవీలు ఇస్తున్నారు, బ్రేకింగ్ ఇస్తున్నారు టీవీలలో. ఇక స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ నాకు ఉన్నది, ఇలా పేరు చదువుతా. ఈయన పేరు 9వ పేరు, ఈయన పేరు రేవంత్ రెడ్డి పేరు 9వ పేరు. అంటే రాహుల్ గాంధీ పప్పు శుద్ధనే, అందరూ అనుకుంటారు రాహుల్ గాంధీ పప్పు శుద్ధనే. రాహుల్ గాంధీతో ఏం కాలే అన్నట్టుగా, సోనియా గాంధీతో ఏం కాలే, ప్రియాంక గాంధీతో ఏం కాలే, మల్లికార్జున ఖర్గే 0, కేసీ వేణుగోపాల్ 0. ఈ పైన ఉన్న 9 మంది స్టార్ క్యాంపెయినర్లు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ, దీపాదాస్ మున్షి, సిద్ధరామయ్య, ఒక తర్వాత రేవంత్ రెడ్డి. అంటే పైన 9 మంది వేస్ట్ చేయాలి. ఇక వేస్ట్ వాళ్ళకి ఇవాళతో ఏం కాలే. ఒక రేవంత్ రెడ్డి 2 బహిరంగ సభలు పెట్టిండు, గెలిచింది అడిగా, గేమ్ చేంజర్ అడిగా. మరి నీ గేమ్ బయట రాష్ట్రం ఎందుకు పనిచేయాలి అని అంటున్నాను. నువ్వు ఒక్క రాష్ట్రానికి పోయి ఒక్క రాష్ట్రాన్ని నువ్వు గెలిపించి 10 బహిరంగ సభలు గెలిపిస్తే నువ్వు 2 బహిరంగ సభలు తెలంగాణ నుంచి మూటలు తీసుకుపోయి ఆడపోయి అప్పచ్చినావు. మీ మిగతా మంత్రులు ఎందుకు వెళ్ళారా? మిగతా మంత్రులు కూడా డైరెక్ట్ పోతే ఈ రేవంత్ రెడ్డి సగం ఇస్తాడు, సగం 7 వచ్చాయి. ఎవరి మంత్రులు వాళ్ళు పోయి సొంతంగా పోయి డబ్బులు తెచ్చినాడు, మూటలు తెచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి ఈడ అప్పులపాలు చేసి నువ్వు ఇక్కడ పైసలు తీసుకుపోయి అక్కడ పెడితే నేను గేమ్ చేయను. తెలంగాణ లూటర్ అంటారు, నేను తెలంగాణ లూటర్ అంటారు నేను.